అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజన్. ఈరోజు రాగి పిండితోటి పూరీలు చేసుకుంటున్నామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చక్కగా పొంగుతో కూడా వచ్చినాయండి. దీనికి కాంబినేషన్గా పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. ముందుగా అయితే ఒక బౌల్లో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి, రెండు సమానంగా ఉండాలండి. కొద్దిగా ఉప్పు వేసేసుకొని, మీకు పూరీలు క్రిస్ప్గా కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కూడా మనం గట్టిగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, ఒక్కసారి పోసుకోవద్దండి. నీళ్ళు పిండి పలచబడిపోతుంది. ఇలా కలిపేసుకొని నేను తీసుకున్న ఒక కప్పు వాటర్లో పావు కప్పు వాటర్ దాకా నాకు మిగిలిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా అంత నూనె వేసేసుకొని మళ్ళీ కలిపేసుకుందాం. మనకి పిండి కొంచెం సేపు నానాలండి, ఒక 15 నిమిషాలు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పూరీ కర్రీకి కుక్కర్ పెట్టేసుకున్న స్టవ్ మీద ఆయిల్ కూడా వేసేసుకున్నాక ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా మనకి దోరగా వేగాలండి. ఇలా వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి, మనకి కారం ఏం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఒక 2 నుంచి 3 వరకు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా అంతా అల్లం పేస్ట్. మీరు అల్లం పేస్ట్ కింద కాదండి, ముక్కలు కూడా వేసుకోవచ్చు. ముక్కలుగా వేసుకునేలాగా అయితే ముందే వేసేసుకోండి నూనెలో. ఇప్పుడు ఒక పెద్ద బంగాళదుంప, బఠానీలు, నేను వాడేది ఫ్రోజన్ బఠానీ అండి, అలాగే క్యారెట్ ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకుని తగినంత ఉప్పు వేసేసుకొని ఒక్క సగం గ్లాసు నీళ్ళు వేసుకొని 2 నుంచి 3 విజిల్స్ సరిపోతాయండి, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుందండి పూరీ కర్రీ అనేది. ఇది విజిల్స్ అయిపోయేలోపు నేను ఇక్కడ ఒక పావు కప్పు శనగపిండి తీసుకున్నానండి. కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఎక్కడా కూడా మనకి ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మనకి ఇలా ఉండాలండి. పూరీ కర్రీకి ఇలాగ మనకి ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం కలుపుకున్నాం కదా శనగపిండి, అది ఒకసారి కలిపేసుకొని కింద నుంచి దీంట్లో వేసేసుకోవాలి. మనకి పూరీ కర్రీ మరీ చిక్కగా కాదు, అలానే మరీ పలుచగా కాదండి. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలండి. నేను ఇక్కడ ఒక కప్ వరకు నీళ్ళు పోసుకున్నానండి, మీరు చూసుకుంటూ వేసుకోండి. శనగపిండికి మనకి పచ్చి వాసన పోవాలండి, ఒక్క ఉడుకు రావాలి. ఇంక లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నానండి ఉప్పు, నాకు కొంచెం ఉప్పు తక్కువైంది. ఇలా ఉప్పు వేసేసుకున్నాక కలిపి పెట్టేసుకుంటే పూరీలోకి పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. మనకి పిండి కూడా చక్కగా నానిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ పూరీలా చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసుకోండి, మరీ పల్చగా కాదండి, అలానే మరీ లావుగా కాదు. మనకి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. పైన ఉన్న పిండిని దులిపేసుకోండి. అది దులిపేసుకుంటే మీకు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు నూనెలోకి వెళ్లకుండా ఉంటుంది. ఇలా 2 చేసుకుని పెట్టేసుకోండి. పూరీలు చేసుకునేటప్పుడు నేను స్టవ్ మీద నూనె పెట్టేసుకున్నానండి. మీడియం టు హై ఫ్లేమ్ని మార్చుకుంటూ నూనె అనేది వేడి చేసుకున్నాను. ఇలా కొద్దిగా వేసి చూడండి, మరి హై ఫ్లేమ్లో పెట్టద్దండి. మీడియం టు హై ఫ్లేమ్కు మార్చుకుంటూ మీరు పూరి అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే చాలండి, మనకి పూరి అనేది పొంగుతుంది. ఇలాగే రెండో వైపు కూడా తిప్పేసుకుందాము, పూర్తిగా పొంగిపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పొంగుతున్నాయి ఆ పూరీలు. ఎప్పుడు చేసుకునే మామూలు పూరీ కంటే ఈ రాగి పూరీలు చాలా హెల్దీ అండి. అస్సలు మనకి నూనె కూడా పీల్చలేదండి.
మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా 2 చేసుకొని పెట్టేసుకున్నాక, ఇప్పుడు పిల్లల కోసమండి మళ్ళీ కొద్దిగా అంత పిండి తీసేసుకొని పూరీలా చేసేసుకున్నాక, ఇదే కుకీ కట్టర్ ఉంటే నేను ఇక్కడ ఫ్లవర్ షేప్‌లో, స్టార్ షేప్‌లో ఉన్న షేప్స్ అన్నీ నేను ఇక్కడ చేస్తున్నానండి. ఇలాగ షేప్ చేసి పెడితే పిల్లలు చక్కగా పూరీలు తినేస్తారండి. మనం దాంట్లో ఏమేసామో కూడా చూడరు. ఇప్పుడు వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇలా కొద్దిగా వేయగానే ఇలా పొంగిపోతున్నాయి చూస్తున్నారు కదా! ఇలాగే మొత్తం షేప్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి రాగి పూరీతో పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.